జేవిడికి సంబంధించి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకోకపోతే, విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడుతుందా? లేదా? అని అయితే అడుగుతున్నారు. మీరు జేవిడికి సంబంధించి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకున్నా, చేయించుకోకపోయినా విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి ఈకేవైసీ వేసుంటే, మీకు తప్పకుండా ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడుతుంది. ఈ రెండిటికి మధ్య ఎలాంటి లింక్ అయితే లేదు. విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి 2022, 23 విద్యా సంవత్సరానికి సంబంధించింది. అలాగే జేవిడి 5 స్టెప్ వెరిఫికేషన్ వచ్చేసి 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించింది. కాబట్టి రెండింటికి ఎలాంటి సంబంధం అయితే లేదు. మీరు జేవిడికి సంబంధించి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకున్నా, చేయించుకోకపోయినా విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడుతుంది. అలాగే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్‌కి కొంతమంది విద్యార్థుల పేర్లే ఎందుకొచ్చాయి అంటే, విద్యార్థులు ఎవరైతే కాలేజీలో ఆధార్ అథెంటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకున్నారో, మీకు గుర్తుండే ఉంటుంది. నెల, 2 నెలల క్రితం చాలా కాలేజీల్లో ఆధార్ అథెంటిఫికేషన్ అనేది తీసుకున్నారు. అంటే విద్యార్థుల దగ్గర నుంచి జ్ఞానభూమి పోర్టల్‌లో బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అనేది తీసుకున్నారు. అలా ఏ విద్యార్థులకైతే బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అనేది కాలేజీ వాళ్ళు తీసుకున్నారో, వారి పేర్లు ఇప్పుడు సచివాలయాలకి 5 స్టెప్ వెరిఫికేషన్ కోసం అయితే రావడం జరుగుతాయి. ఒకవేళ మీ కాలేజీలో ఇంకా బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ తీసుకోకపోతే కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. తప్పకుండా మీ దగ్గర కూడా బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అనేది తీసుకుంటారు. తర్వాత సచివాలయాలకి మళ్ళీ పేర్లైతే యాడ్ అవుతాయి. ఒకవేళ కాలేజీలో ఆధార్ అథెంటిఫికేషన్ కంప్లీట్ అయినా సరే, ఇంకా సచివాలయాలకి పేరు రాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి. అలా వెయిట్ చేసినా సరే ఇంకా పేరు రాకపోతే, మీరు నేరుగా మ్యాప్ అయిన సచివాలయానికి వెళ్లి, మీ ఆధార్ నంబర్ ద్వారా సెర్చ్ చేసి, మీ యొక్క 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అలాగే ఏ సచివాలయంలో అయినా ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. మాక్సిమం అలా అయితే చేయొద్దు. ఎందుకంటే మీరు కాలేజీలో ఒక డేటా అయితే ఇచ్చారు. కాలేజీ వాళ్ళు కూడా మీ దగ్గర ఒక కోడ్ అయితే అడుగుంటారు. సచివాలయం కోడ్ అయితే చెప్పండి అని. అలా ఎందుకు అడిగారంటే, మిమ్మల్ని ఒక సచివాలయానికి మ్యాప్ చేయడం కోసం ఆ విధంగా సెక్రటేరియట్ కోడ్ అయితే తీసుకున్నారు. కాబట్టి మీరు ఇతర సచివాలయాల్లో ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకోవద్దు. మీరు ఏ సచివాలయంలో మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయంలో మాత్రమే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకోండి. అలా కుదరని పక్షంలో మాత్రమే, తప్పని పరిస్థితుల్లో మాత్రమే మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది వేరే సచివాలయంలో అయితే చేయించుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీరు మీ యాప్ అయిన సచివాలయంలో కాకుండా వేరే సచివాలయంలో ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకుంటే, మీరు ఎక్కడైతే 5 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకున్నారో ఆ సచివాలయానికి మీరు మ్యాప్ అయిపోతారు. పొరపాటున ఏదైనా ఈకేవైసీ కోసం గానీ, లేదా ఇతర వేలిముద్రలకు సంబంధించి గానీ, మీ పేరైతే ఎటు కాకుండా ఏ సచివాలయంలోనూ కనిపించదు. అలాంటప్పుడు విద్యార్థులే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు కాబట్టి, అలా కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే, మీరు ఏ సచివాలయంలో మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయంలో మాత్రమే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అలాగే కొంతమంది విద్యార్థులు స్టేటస్ చెక్ చేస్తుంటే పెండింగ్ అట్ సెక్రటేరియట్ వెరిఫికేషన్ అని, ఓటీఏ పెండింగ్ అని వస్తుందని అయితే చెప్తున్నారు కదా! ఆ స్టేటస్ అనేది ఎప్పుడు మారుతుంది అంటే, ప్రెజెంట్ సచివాలయాల్లో 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీ డేటా అనేది డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్‌కి అయితే వెళ్తుంది. అక్కడ మీ డేటా అనేది అప్రూవల్ అయిన తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది జ్ఞానభూమి పోర్టల్‌లో కంప్లీటెడ్ అని అయితే రావడం జరుగుతుంది. అంటే సెక్రటేరియట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్ అని ఉన్న చోట కంప్లీటెడ్ అని, అలాగే ఓటీఏ అనేది కంప్లీటెడ్ అని అయితే మీ స్టేటస్‌లో అయితే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అయితే మారడం జరుగుతుంది. ఇక ఇతర రాష్ట్రాల్లో చదివే ఏపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకోవాలా అంటే, ఒకవేళ మీ పేరొస్తే చేయించుకోండి. లేదంటే నవశకం లాగిన్‌లో ఒక ఆప్షన్ అయితే ఉంది. అదర్ స్టేట్ స్టూడెంట్‌కి సంబంధించి 6 స్టెప్ వాలిడేషన్ అని. ఒకవేళ ఈ ఆప్షన్‌లో వెరిఫికేషన్ చెయ్యొచ్చు అంటే, మీ వెల్ఫేర్ అసిస్టెంట్‌ని అడిగైతే చేయండి. ఈ టాపిక్‌కి సంబంధించి నాకైతే పూర్తిగా తెలీదు కాబట్టి, ఈ టాపిక్‌కి సంబంధించి నేను వీడియోలు అయితే చేయడం లేదు. ఇలాంటి టాపిక్‌కి సంబంధించి ఇతర ఛానెల్‌లో ఏదైనా అప్డేట్స్ ఇస్తే ఫాలో అవ్వండి. లేదంటే మీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏది చెప్తే అది మాత్రమే ఫాలో అవ్వండి. అలా కాకుండా ఏదో వీడియోలో మేము చెప్తున్నాం కదా అని మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవద్దు. ఆ విషయం గురించి అయితే నా ఛానల్ వరకు చూసినట్లయితే నాకు దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. కాబట్టి ఈ వివరాలనేవి మీరు మాక్సిమం మీ వెల్ఫేర్ అసిస్టెంట్‌ని అడిగి అయితే తెలుసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.